కేంద్ర మాజీ మంత్రి తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత ముకుల్ రాయ్ ఇక లేరు. కార్డియాక్ అరెస్టుతో ఆయన కన్నుమూశారు. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది. అయితే ఒక దశలో మమతా విధానాలతో విభేదించి ఆయన టీఎంసీకి గుడ్ బై కొట్టారు. ఆ తర్వాత మరోసారి టీఎంసీలో ఆయన చేరారు. ఇదిలా ఉంటే యూపీఏ రెండో దఫా అధికారంలో ఉన్నటువంటి సమయంలో రైల్వే శాఖ మంత్రిగా ముకుల్ రాయ్ పనిచేశారు. ముకుల్ రాయ్ జాతీయ రాజకీయాల గురించి తెలిసిన వారికి ఈ పేరు సుపరిచితమే. బెంగాల్ రాజకీయ చాణక్యుడిగా ముకుల్ రాయ్ జాతీయ రాజకీయాల్లో పాపులర్ కాగా, ముకుల్ రాయ్ కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఈ నెల 23న తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. కాగా కార్డియాక్ అరెస్టు కారణంగా ముకుల్ రాయ్ మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ముకుల్ రాయ్ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. కాలేజీలో చదువుకునేటప్పుడే యూత్ కాంగ్రెస్ లో ఆయన చురుకుగా ఉండేవారు. అప్పుడే మమతా బెనర్జీతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయితే 1998లో కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీ గుడ్ బై కొట్టారు. అదే ఏడాది తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ఆమె సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముకుల్ రాయ్ కూడా హస్తం పార్టీ నుంచి వైదొలిగారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ముకుల్ రాయ్ ఒకరయ్యారు. అంతేకాదు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ముకుల్ రాయ్ పేరు తెచ్చుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ లో అత్యంత శక్తివంతమైన రెండో నేతగా ఆయనకు పేరుంది. కాగా కొంతకాలం కిందట మమతా బెనర్జీతో ముకుల్ రాయ్కి విభేదాలు తలెత్తాయి. అనేక జాతీయ బెంగాల్కు సంబంధించిన అంశాలపై మమతా బెనర్జీ అనుసరించిన విధానాలను ముకుల్ రాయ్ వ్యతిరేకించారు. ఒక దశలో సదరు విధానాలు పార్టీ పురోగతికి మంచివి కావని మమతా బెనర్జీకి నచ్చజెప్పడానికి ఆయన ప్రయత్నించారు. అయితే ముకుల్ రాయ్ మాటలను మమతా బెనర్జీ పట్టించుకోలేదు. అంతేకాదు, తృణమూల్ కాంగ్రెస్లోనూ ముకుల్ రాయ్ను మమతా బెనర్జీ పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో 2017లో తృణమూల్ కాంగ్రెస్కు ముకుల్ రాయ్ గుడ్ బై కొట్టారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ను వీడిన తర్వాత కొంతకాలం పాటు ముకుల్ రాయ్ ఖాళీగానే ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలోనూ ఆయన చేరలేదు. అయితే ముకుల్ రాయ్కు బెంగాల్లో ఉన్న గుడ్విల్ను భారతీయ జనతా పార్టీ గమనించింది. దీంతో తమ పార్టీలో చేరవలసిందిగా ముకుల్ రాయ్కు ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో 2019లో లోక్సభ ఎన్నికలకు ముందు ముకుల్ రాయ్ కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా ముకుల్ రాయ్ చేరికతో బెంగాల్లో కమలం పార్టీ కొంతమేరకు బలోపేతమయ్యిందని నిపుణులు తెలిపారు. బీజేపీలో చేరిన తర్వాత పార్టీని విస్తరింపచేయడానికి ముకుల్ రాయ్ నిరంతరం శ్రమించారు. గడప గడపకు బీజేపీ సిద్ధాంతాలను తీసుకెళ్లడానికి ఆయన ప్రయత్నించారు. కాగా బెంగాల్లో బీజేపీని బలోపేతం చేయడానికి ముకుల్ రాయ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ నేపథ్యంలో 2019 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 18 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై ముకుల్ రాయ్ పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ ఎమ్మెల్యేగా తొలిసారిగా పశ్చిమ బెంగాల్ శాసనసభలో అడుగుపెట్టారు. అయితే కమలం పార్టీలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరం కూడా గడవక ముందే భారతీయ జనతా పార్టీ నుంచి ముకుల్ రాయ్ వైదొలిగారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే శాసన సభ్యత్వానికి ముకుల్ రాయ్ రాజీనామా చేశారు. అంతేకాదు, స్వగృహ ప్రవేశమంటూ మరోసారి తృణమూల్ కాంగ్రెస్లోకి ఆయన ప్రవేశించారు. కాగా
కేంద్రంలో యూపీఏ సర్కార్ రెండో దఫా అధికారంలో ఉన్న సమయంలో రైల్వే మంత్రిగా ముకుల్ రాయ్ పనిచేశారు. అప్పట్లో యూపీఏ సర్కార్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా 2023లో ఆయన డిమోన్షియా వ్యాధి బారిన పడ్డారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు ముకుల్ రాయ్ దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద ముకుల్ రాయ్ మృతితో జాతీయ రాజకీయాల్లో విషాదం నెలకొంది.